వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము జగమైన సోషల్ జస్టిస్ లీడర్, పొలిటికల్ జస్టిస్ కావాలంటున్న మన సిద్ధాంతకర్త, బహుజనోద్యమంలో అందరికీ సుపరిచితుడు. సో ఒక రకంగా మా గురువు అట్లాంటి నాలుగోసారి వాళ్ళ మనతో ఉన్నారు. వారితో జై భీమ్ సార్. జై భీమ్. వెల్కమ్ టు D6. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం తీసుకునే టాపిక్ సార్, జస్టిస్ పార్టీ అసలు ఎట్లా పుట్టింది, ఎందుకు పుట్టింది, అసలు అది సాధించిన లక్ష్యం ఏంది, ఇంతవరకు మనకేమన్నా మార్గదర్శకం ఉందా, ఇప్పుడున్న యువతరానికి ఏమన్నా దానివల్ల ఉపయోగం ఉందా? కంపల్సరిగా ఇప్పుడు మన బహుజనులు రాజ్యాధికారం సాధించాలి అని అంటే గతంలో జరిగినటువంటి బహుజన ఉద్యమాలలో నుంచి మరి ఆత్మ పరిశీలన, అదేవిధంగా అనుభవాలను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి భారతదేశంలో 1885లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. రెండవ పార్టీ స్వాతంత్రానికి ముందే 1906లో ముస్లిం లీగ్ స్థాపించబడ్డది జాతీయ స్థాయిలో. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో కూడా చిన్న చిన్న రాజకీయ పార్టీలు కూడా ఆవిర్భవించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఏదైతే సౌత్ ఇండియాలో మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ అనేది 1916లో స్థాపించబడ్డది. పంజాబ్లో యూనియనిస్ట్ పార్టీ అని 1923లో స్థాపించబడ్డది. అదేవిధంగా బెంగాల్లో కృషికార్ ప్రజా పార్టీ అనేది స్థాపించబడ్డది. అన్ని ప్రాంతీయ పార్టీలు ఆ రోజులలో. కానీ మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ ప్రప్రథమంగా అన్ని పార్టీల కంటే ముందు, అంటే ఈ ప్రెసిడెన్సీలలో స్థాపించబడినటువంటి పార్టీలలో ముందుగా ఏర్పడింది 1916లో. ఈ 1916లో ఏర్పడ్డ పార్టీ ప్రధాన లక్ష్యం ఏంటిది అని అంటే ద్రవిడియన్ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ ఉంది. సి నటేషన్ ముదలియార్ అని ఆయన నాయకత్వంలో అంతకుముందే ఒక పార్టీ స్థాపించబడ్డది. ఈ 2-3 పార్టీలు అన్నీ కూడా కలిపి సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఎప్పుడు 1916లో విక్టోరియా హాల్లో స్థాపించబడ్డది. విక్టోరియా హాల్ అని చాలా ఫేమస్ తమిళనాడులో, చెన్నైలో, మద్రాసు పట్టణంలో, అందులో స్థాపించబడ్డది. దాంట్లో ప్రధానంగా ఏంటిది అని అంటే ముఖ్యంగా మాధవన్ నాయరు, అదేవిధంగా త్యాగరాయ చెట్టియారు, ముత్తయ్య మొదలియారు, ఇలాంటి ప్రముఖులంతా కూడా ఏకమై, నాన్ బ్రాహ్మిన్స్ అంతా కూడా ఏకమై ఈ సౌత్ ఇండియా లిబరల్ ఫెడరేషన్ అనేది ఏదైతే స్థాపించడం జరిగిందో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1916లో ఎన్నికలు జరిగినాయి. ఇంపీరియల్ కౌన్సిల్కు 2 సభ్యులు ఇక్కడి నుంచి ఎన్నిక కావాలి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి. ఇక్కడ కూడా మళ్ళీ ప్రొవిన్షియల్ కౌన్సిల్, అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న అసెంబ్లీని ప్రొవిన్షియల్ కౌన్సిల్ అంటే ఇప్పుడు అసెంబ్లీ అని ఎట్లా అంటున్నాము అప్పుడు ప్రొవిన్షియల్ అసెంబ్లీ అని అంటాం. లోక్సభని ఏమో ఇంపీరియల్ కౌన్సిల్, ఇప్పుడున్న పార్లమెంట్ లోక్సభ ఎట్లా ఉందో 2 కలిపితే ఇంపీరియల్ ఎట్లా అంటున్నాము పార్లమెంట్ అని, అప్పుడు ఇంపీరియల్ కౌన్సిల్ అనేవాళ్ళు. అయితే 2 స్థానాలకు కూడా తమిళనాడులో పోటీ చేస్తే మద్రాసులో ఇంపీరియల్ కౌన్సిల్కి పంపించే 2 కూడా నాన్ బ్రాహ్మిన్స్ పోటీ పెడితే మాధవన్ నాయర్ అని ఒక అతను, ఇంకో అతను త్యాగరాయ చెట్టియారు, 2 నిలబడితే 2 ఓడిపోయారు. ఇక్కడ నిలబడ్డ అసెంబ్లీకి కూడా కేవీ రెడ్డి నాయుడు, ఇంకో అతను, వీళ్ళిద్దరు కూడా ఓడిపోయారు. ఓడిపోయేటప్పటికీ మొత్తం ప్రజలంతా అగ్రదగ్గులు అయిపోయి, అంటే ఇక అసలు మనం ఇంత జనాభా ఉండి కూడా బ్రాహ్మణులు శ్రీనివాస శాస్త్రి అని ఒక అతను ఉండే, శ్రీనివాస శాస్త్రి అని ఆయన గెలిచిండు. బ్రాహ్మణులే గెలిచిండు అంతటా కూడా. వాళ్ళకు ఓటక్కు, బ్రాహ్మణులకు చదువుకునే దాని మీద ఎడ్యుకేషన్ ఎక్కువ ఉందనే మీద ఓటక్కు ఎక్కువగా ఉంది. అప్పుడు వీళ్ళంతా కలిపి అసలు ఈ ప్రాపర్టీ ఉన్న వాళ్ళకే ఓటక్కు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకే ఓటక్కు, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకే ఓటక్కు, ఈ సిస్టాన్నే తీసేసేయాలి, మాకు ఇదంతా లేదు, అంతా ఈక్వల్గా కులాల వారీగా జనాభా ప్రకారము ఓటక్కు కల్పించాలనే డిమాండ్ను ఈ మొత్తం ఏంటంటే నాన్ బ్రాహ్మిన్స్ ముందుకు తీసుకురావడం జరిగింది. ముందుకు తీసుకొని వచ్చి అప్పుడు ఏంటిది అని అంటే 1916లో జస్టిస్ పార్టీ ఏదైతే ముందేమో సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే పేరుండే, తర్వాత అది జస్టిస్ పార్టీగా దాన్ని మార్చడం జరిగింది. ఈ జస్టిస్ పార్టీకి ఎన్నికల గుర్తు తరాజ గుర్తు, జస్టిస్ అంటే కరెక్ట్గా అందరికీ సమానంగా
ఏది కరెక్ట్గా అందరికి రావాలని సింబలే కోర్టులలో ఉంటుంది కదా, Yes, జస్టిస్ అనేది సింబల్. yes. ఆ సింబల్ దానికి అంటే ఆ రోజులలోనే అంత గ్రేట్గా వాళ్ళు దాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇంకోటి జస్టిస్ పార్టీకి పత్రికలు కూడా జస్టిస్ పత్రిక పేరే జస్టిస్. ఓ ద్రవిడన్ అనేది ఇంకో పత్రిక, రెండు పత్రికలు. అదేవిధంగా ఆంధ్ర ప్రకాశిన్ అని ఒక పత్రిక, అది తర్వాత ఆంధ్ర పత్రిక అయింది అనుకుంటా నాకు తెలిసి. ఈ మూడు పత్రికలు జస్టిస్ పార్టీ మూవ్మెంట్కు ప్రధాన భూమికను పోషించడం జరిగింది. పోషించినప్పుడు 1919లో మింటో మార్టెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ రాబోతున్నప్పుడే వీళ్ళు ఒక పెద్ద మూమెంట్ చర్చ తీస్తారు. ఏమని అంటే నాన్ బ్రాహ్మణ్స్ ఈ ఓటింగ్ సిస్టాన్నే ఎలక్ట్రల్ సిస్టంలో ఓటింగ్ సిస్టమ్ కులాల వారీగా తీయాలి. ఏదైతే మింటో మార్లే రిఫార్మ్స్లో ముస్లింలకు సపరేట్ ఎలక్టరేట్ ఎట్లా ఇచ్చిండ్రో వాళ్ళ జాబితా ఎన్నికల ఓటింగ్ జాబితా సపరేట్గా ఉన్నట్టుగానే మాకు కూడా తీసి మా కోట మాకు ఇవ్వాలి అనే ఒక ఉద్యమాన్ని బలంగా లేపుతారు. లేపినప్పుడు ఇక్కడి నుంచి ఉన్న బ్రాహ్మణులు ఈ ఎలక్ట్రల్ కమిషన్లో మెంబర్స్గా ఉన్న వాళ్ళంతా కూడా దీన్ని రిజెక్ట్ చేస్తారు. వీళ్ళ దాన్ని ఆమోదించడం అనేది జరగలేదు, ఇది ఇప్పుడు అయ్యేది కాదు, అంత డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తారు. వ్యతిరేకిస్తే లండన్లో అత్యున్నతమైనటువంటి కమిటీ ఒక మీటింగు, దాదాపు రౌండ్ టేబుల్ లాంటి సమావేశమే ఒకటి ఈ రిఫార్మ్స్ గురించి చర్చ జరిగినప్పుడు ఆయా ప్రతినిధులను అక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాధవన్ నాయరు, అదేవిధంగా కేవి రెడ్డి నాయుడు, ఇంకా తెలుగు ప్రాంతాల నుంచి కోక అప్పారావు అని, తులసీదాస్ అని, వీళ్ళంతా కూడా కొంతమంది తెలుగు ప్రాంతాల నుంచి కూడా ఇద్దరు ప్రముఖులు కూడా ఈ చర్చలలో అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎంపీలను ఏది అక్కడ బ్రిటిష్ పార్లమెంటులో ఉన్న సీనియర్ ఎంపీలను ప్రత్యేకంగా కలిసి మాకు సపరేటు ఎలక్ట్రల్ జాబితా తయారు చేయాలి, ఓటు హక్కులలో కూడా లిబరాలిటీని అంటే అంత కఠినంగా కాకుండా మా వాళ్ళు ఎక్కువ ఓట్లు వేసే విధంగా మార్పులు చేయడానికి ఒప్పించడానికి వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరిగినప్పుడు ఇంకా అక్కడ 2 నెలలు 3 నెలలు అక్కడే ఉండి బాగా కన్విన్స్ చేసి చేస్తున్న క్రమంలోనే మాధవన్ నాయర్ అనే వ్యక్తి అక్కడే చనిపోవడం జరిగింది. ఈ పోయిన డెలిగేట్స్ నుంచి లండన్లోనే చనిపోయింది పాపం. ఆ తర్వాత నాయర్ అంటే ఇప్పుడు కేరళ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, నాయర్స్ అని అంటారు కదా, వాళ్ళు కూడా శూద్ర కమ్యూనిటీ. కాబట్టి ఆ విధంగా అక్కడ కన్విన్స్ చేయడం కొంత వాళ్ళకు సాధ్యమైంది. దాంతో ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది, ఇక్కడ ఏది భారతదేశంలో వీళ్ళకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే అని. ఇక్కడ విల్లింగ్టన్ అని ఇక్కడ గవర్నర్, తమిళనాడు గవర్నర్, ఆయన కుప్పలుగా నాన్ బ్రాహ్మిన్స్ అంతా మెమోరండాలు ఇచ్చి అసలు పెద్ద ఎత్తున మాకు ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే అని పెద్ద మూమెంట్ లాగా అసలు చుట్టుముట్టిరు మొత్తం విల్లింగ్టన్. ఆయన అసలు ఆ అసహనాన్ని ప్రకటించిండు. అసలు ఈ ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న సీట్లు ఏమో 250, వచ్చినాయేమో 600 కులాలు వచ్చి మాకు కావాలంటే మాకు ప్రాతినిధ్యం కావాలనడంతో ఏం దిక్కు దోసనటువంటి పరిస్థితి. అప్పుడు చివరికి ఏంటిది అని అంటే విల్లింగ్టన్ ఇదంతా గమనించి పైనుంచి బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం ఒత్తిడి రావడంతో ఆయన 50% సీట్లు ఉన్న దాంట్లో 50% సీట్లు మీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తారు. వీళ్ళు 55% అడుగుతారు. అప్పుడే మెస్టన్ అనే అతన్ని బ్రిటిష్ అతని అధికారిని నియమిస్తే ఒక మెస్టన్ అవార్డు, మనం ఎప్పుడైతే అప్పుడు కమ్యూనల్ అవార్డు అని అంటారు, ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనల్ అవార్డు ఎట్లా డిక్లేర్ చేసిండ్రో 32లో, ఇక్కడ మెస్టన్ అవార్డు అనేది బ్రిటిష్ వాళ్ళు అధికారి ద్వారా ఆయన మొత్తం ఎంక్వైరీ చేసి ఇక్కడ నిజంగానే ఇక్కడ ఈక్వాలిటీ వీళ్ళ డిమాండ్ ఏంటంటే అసలు జస్టిస్ పార్టీ యొక్క డిమాండ్ ఇదే, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, జస్టిస్, ఈ 3 నినాదాలే. ఇంకా అసలు మనకు రాజ్యాంగంలో అయితే ప్రధానమైనయో ఆ 3 నినాదాలే వీళ్ళ ఉద్యమం. సోదర భావము, అదేవిధంగా సమానత్వము, రాజకీయ సమానత్వం. కాబట్టి 3 అసలు చాలా మంచి మంచి డిమాండ్లతోటి మంచి ఉద్యమంగా దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే మెస్టన్ కమిషన్ 1918లో నామినేట్ చేస్తే 1919కే అది రిపోర్ట్ తయారు చేసి 1920లో డిసెంబర్లో అది రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఇస్తే దాంట్లో ఏంటిది అని అంటే వీళ్ళకు సగం స్థానాలు అంటే 50% వీళ్ళకు ఇచ్చేటట్టుగా, దీనికి అంటే 98 స్థానాలు డైరెక్ట్గా ఎన్నిక అయ్యాయి ప్రజల నుంచి. మిగతా అన్ని నామినేటెడ్ అధికారులు ఉండేది, అనఫిషియల్స్ అని అంటారు. అనఫిషియల్స్ ఏమో అంటే బ్రిటిష్ అధికారులు, ఇంకా కొంతమంది నామినేటెడ్, ఇవన్నీ పోగా ఈ 98లో డైరెక్ట్గా వీళ్ళకు 28 సీట్లు
ఈ రిజర్వ్డ్ స్థానాలు కేటాయించడం జరిగింది. నాన్ బ్రాహ్మణులకు రిజర్వ్డ్ స్థానాలను కేటాయించడం జరిగింది. ఈ 28 మంది ఇంకా కొన్ని ఓపెన్ సీట్లో గెలిచి 1920లో భారతదేశంలోనే ప్రప్రథమంగా అసలు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక బహుజన రాజ్యం లాగా కాంశీరామ్ గారు ఏదైతే యూపీలో బిఎస్పిని స్థాపిస్తే ఎట్లా అసలు ఒక అద్భుతాలు జరిగినట్టుగా అసలు భారతదేశంలోనే ఒక సంచలనాలకు తావిచ్చినట్టుగా అప్పుడు ఈ 1920లోనే ఒక బహుజన ప్రభుత్వం వచ్చినంత సంతోషము వెల్లివిరిసింది ఆ ప్రాంతంలో. వెల్లివిరిసి మొత్తం ఏంటంటే ఇంకా బ్రాహ్మణులు కాకుండా ఆయన సుబ్బరాయన్ రెడ్డియార్ అని ఒక అతను ముఖ్యమంత్రి కావటం జరిగింది. అప్పుడు ఆ అసెంబ్లీ పదవీ కాలం 3 సంవత్సరాలే, ఇప్పుడున్నట్టుగా 5 సంవత్సరాలు కాదు, 3 ఇయర్సే దాని పదవీ కాలం. అంటే 1920లో గెలిచిండ్రు, 1923లో మళ్ళీ ఈ 23లో కూడా గెలిచిండ్రు. దాదాపు అంటే మొదటి దానికంటే కొద్దిగా తక్కువ వచ్చినా మళ్ళీ గెలిచిండ్రు. తర్వాత ఏంటంటే 26 అదేవిధంగా 29లలో కాంగ్రెసు స్వతంత్ర పార్టీ అనే ఈ రెండు బలంగానే ఉన్నాయి అక్కడ. కానీ వీళ్ళు ఎన్నికలలో పాల్గొనట్లేదు. నాన్ కోఆపరేషన్ మూమెంటు ఏది ఎన్నికలను బాయ్కాట్ చేయాలి, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది తీవ్రతరం కావడంతో వీళ్ళు ఎన్నికలలో పాల్గొనలేదు, బహిష్కరించారు. అప్పుడు వీళ్ళకి ఈజీ అయిపోయింది, వీళ్ళే పాల్గొని వీళ్ళే గెలిచే పరిస్థితి ఉత్పన్నమైపోయింది. ఏది జస్టిస్ పార్టీకి ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఎన్నికలలో పాల్గొనడం జరగలేదో కాబట్టి ఇక వరుసగా పానగల్ రాజా ఒకసారి ముఖ్యమంత్రి, సుబ్బరాయన్ అని ఒకసారి ముఖ్యమంత్రి, అదేవిధంగా మునుస్వామి నాయుడు అని తెలుగు ప్రాంతం నుంచి ఒకసారి ముఖ్యమంత్రి, 37కు వచ్చేటప్పటికి కూర్మ వెంకటరెడ్డి అని చెప్పి కేవి రెడ్డి నాయుడు అని ఒకతను ముఖ్యమంత్రి, ఈ విధంగా రామరాయ నింగార్ అని చిత్తూరు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే అందులో వెలమలు ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, అదేవిధంగా రకరకాల వ్యక్తులు ఉన్నారు. అంటే ఈ శూద్ర అప్పర్ క్యాస్టే ఒక బలిజ కమ్యూనిటీ నుంచి కేవీ రెడ్డి నాయుడు ఉన్నాడు. వీళ్ళంతా కంటిన్యూగా అప్ టు 1937 వరకు ఏదో రకంగా జస్టిస్ పార్టీ ద్వారా తమిళనాడు ప్రాంతంలో ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఓడించి వీళ్ళు అన్ని వర్గాలకు అన్ని కులాలకు మరి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చి ఒక బహుజనవాదాన్ని తీసుకొచ్చి ఉండటం జరిగింది. అయితే దీంట్లో అంటరాని కులాలకు సంబంధించిన ఎంసి రాజా అని ఉన్నాడు. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కాలం నాడు కాంగ్రెస్లో చేరటం జరిగింది. అదేవిధంగా ఎన్ శివరాజు అని కడప ప్రాంతం నుంచి ఉన్న వ్యక్తి, అతను కూడా మొదట జస్టిస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి. తర్వాత వీళ్ళిద్దరు కూడా ఈ అంటరాని కులాలకు అదేవిధంగా ఇంకా సపరేటు ప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలి, ఇంట్లో శూద్ర అగ్ర కులాలు కొద్దిగా మమ్మల్ని విస్మరిస్తున్నాయి అనే వాతావరణం క్రియేట్ కావడంతో వాళ్ళు తర్వాత ఈ దాంట్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ వైపు ఎంసీ రాజా వెళ్ళిపోవటం, మిగతా వాళ్ళు వేరే వెళ్ళిపోవటం, ముస్లిం లీగ్ నుంచి పెద్ద ఎత్తున గెలిచే ఎమ్మెల్యేలంతా కూడా ఈ శూద్రాగ్ర కులాలకు వ్యతిరేకంగా మారటంతో ఈ జస్టిస్ పార్టీ క్రమక్రమంగా క్షీణించటం అనేది ప్రారంభమైంది. అయితే దాంట్లో అద్భుతం ఏంటిది అని అంటే అసలు జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అద్భుతమైనటువంటి మార్పులు, పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు, ఉద్యోగాలలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అప్పుడే జనాభా ప్రకారం బ్రాహ్మణులకు కూడా 16%, రొటేషన్ సిస్టమ్ కూడా అమలు చేసిండ్రు. కొన్ని ఉద్యోగాలు వస్తే అవి 6 నెలల్లోనే డిక్లేర్ చేయాలి. రొటేషన్ సిస్టమ్ ప్రకారం ఒకసారి బ్రాహ్మణులకు పోతే ఇక మళ్ళీ తర్వాత తిరుక్కుంటా అందరికీ అన్ని వర్గాలకు అందిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వెళ్ళాలి. ఇంకెండ్లా ఎవరు ఒకరికి పోకుండా రొటేషన్ సిస్టాన్ని మళ్ళీ ప్రపోర్షనల్ సిస్టమ్, 2 సిస్టాలను కూడా ఎఫెక్టివ్గా యూజ్ చేయటం వల్ల అసలు అంటరాని కులాలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. ఒక దశలో 1922 అనుకుంటా అంటరాని కులాలకు అప్పుడు అక్కడ పర్యా కమ్యూనిటీ అని అంటారు అక్కడ తమిళనాడు ప్రాంతంలో. ఈ పర్యా అనే పదం మాకు ఇది అంటరాని కులాలను అన్నట్టుగా సూచిస్తుంది, ఇది వేరే పేరు మార్చాలి అని అంటే ఆది ద్రావిడియను అని ఒక చట్టాన్ని బిల్లును ప్రవేశపెట్టి అది 22లో ఏమో అది ఆది ద్రావిడి అని పిలుచుకొస్తే ఇప్పటి నుంచి మొత్తం ఈ అంటరాని కులాలను ఆది ద్రావిడులు అనే పిలవాలి, జనాభా లెక్కలలో కూడా ఆ విధంగానే రాయాలి అని ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి వచ్చారు. అది 1923 సంవత్సరాల్లోనే. అందుకనే ఆది ద్రావిడియన్స్ అని అంటే తమిళనాడులో అంటారు, ఆది ఆంధ్ర అంటేనేమో మన తెలుగు ప్రాంతం కోస్టల్ బెల్ట్. అప్పుడు మన హైదరాబాదు సపరేట్, ఇక్కడ నిజాం స్టేట్ వేరు. అప్పుడు ఓన్లీ తెలుగు ప్రాంతాలు. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో
మైసూర్ రాష్ట్రం వేరే మళ్ళీ కర్ణాటకలో, అది దాంట్లో భాగం కాదు. బెంగళూరు ఈ ప్రాంతం అంతా మళ్ళీ మద్రాస్ ప్రెసిడెన్సీ. కేరళ ప్రాంతంలో కూడా కొచ్చిను ట్రావంకూర్ రాష్ట్రం అని 2 రాష్ట్రాలు ఉన్నాయి, అవి సపరేట్ స్టేట్లే. మళ్ళీ మిగతా ప్రాంతం అంతా మలబారు, ఈ తిరువనంతపురం ఇవన్నీ మళ్ళీ ఇంట్లో ఏది మళ్ళీ బ్రిటిష్ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమే. కాబట్టి ఇట్లా తెలుగు అదేవిధంగా తెలుగు, కన్నడ, అదేవిధంగా మలయాళం భాషలు 4 భాషలు మాట్లాడే ప్రజలందరూ కలిసి ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ, అంటే భాషలు వేరు, కులాలు వేరు, సంస్కృతి వేరు, అయినా కానీ ఏంటిది అని అంటే ఇదంతా ద్రవిడియన్ అనే నినాదంతో జనరల్గా జస్టిస్ పార్టీ ద్రవిడియన్ మూమెంట్ అనే పేరు మీద తీసుకురావటం వల్ల అప్పుడు యూనిటీ కొంత ఏర్పడింది. తర్వాత ఇది మల్టీ లాంగ్వేజెస్ కావటం వల్ల ఈ భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడటంతో ఇక తర్వాత ఒక్కొక్క రాష్ట్రం మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ విధమైన డిమాండ్ రావటంతో ఇంకా సపరేట్ రాష్ట్రాలకు అది పునాది ఏర్పడింది. కాబట్టి ఈ ఈ తమిళనాడు ప్రాంతంలో అద్భుతమైనటువంటి మార్పులు, అసలు ఒక రకంగా చెప్పాలి అని అంటే జస్టిస్ పార్టీలో ఇంటరప్షన్, కుల నిర్మూలన కూడా ఒక ఎజెండా ఉందని చెప్పేసి నేను చదివాను. కుల నిర్మూలన అనేది సపరేట్గా ఏం లేదు, కానీ కులాలకు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తే ఆటోమేటిక్గా కుల ఆధిపత్యం నుంచి బయటకు వచ్చేస్తాయి. అదే కుల నిర్మూలన భారతదేశంలో నాకు అర్థమైంది ఏంటంటే, కుల నిర్మూలన అనేది చేయటము అని అంటే వచ్చే ప్రయోజనాలను వదులుకోవటమే. అది తప్పుడు సిద్ధాంతం, అది తెలియక అది కొంతమంది కుల నిర్మూలన జరగాలి అని చెప్పటము అనేది, కుల నిర్మూలన జరిగింది అనుకో, కులమే లేదు అని ప్రకటించుకున్నారు అనుకో, నీకు రిజర్వేషన్లు కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో నాకు ప్రాతినిధ్యం ఏమని దేని ఆధారంగా అడుగుతారు? అంటే అడగటానికి ఆస్కారం లేదు. అంటే క్లోజ్ చేసుకోవటం, మనకల్లా మనమే తలుపులు క్లోజ్ చేసుకోవటం, అది కరెక్ట్ కాదు. అది కుల నిర్మూలన అనేది ఏంటిది అని అంటే, కుల నిర్మూలన జరగాలి అని అంటే వీళ్ళకు ఏదైతే ఇంతవరకు ప్రాతినిధ్యం లేదో, ఉద్యోగాలు లేవు, భూములు లేవు, ఎడ్యుకేషన్ లేదు, లేకపోతే వాళ్ళకు సరి అయినటువంటి కల్చర్ డెవలప్ కాలేదని అంటే బడ్జెట్లలో పెద్ద ఎత్తున వాళ్ళకు కలగజేస్తూ ఉండాలి. వాళ్ళకు కలగజేస్తూ ఉంటే వాళ్ళు డెవలప్ అవుతుంటే వాళ్ళకి గౌరవం పెరిగి ఆ కులాలను కూడా గౌరవించడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన కులాల నుంచి కలెక్టర్గా అయిన వ్యక్తికి ఎందుకు గౌరవం దొరుకుతుంది? ఎక్కడ పోయినా ఎవరైనా వచ్చి ఎందుకు నిలబడతారు? మిగతా శూద్ర కులాలు, బ్రాహ్మణులు కూడా ఒక ఎస్సీ కలెక్టర్ ముందు ఎందుకు నిలబడతారు అని అంటే హోదా పెరగటంతో గౌరవం పెరుగుతుంది. కుల నిర్మూలన ఆటోమేటిక్గా ఆ కులాన్ని పట్టించుకోరు, వాళ్ళ పిల్లలతోటి పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర చూడలేదా, మన కళ్ళ ముందరనే చూసాం కదా, ఎస్సీ కలెక్టర్ల పిల్లలందరూ కూడా బ్రాహ్మణులతోటో ఇతరులతోటో పెళ్లిళ్ళు సునాయాసంగా. అంటే కుల నిర్మూలన అనేది ఇక అందులో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సిస్టమ్ ఎంటర్ అయిపోతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఒకటి నీకు కూడా గుర్తు చేసేది అంటే, కాంశీరామ్ గారు అసలు కులాన్ని కాదు, కులాన్ని ఎఫెక్టివ్ గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అసలు కాంశీరామ్ గారు తీరేంటిది అని అంటే, అసలు కులాన్ని ఈ దేశంలో ఎక్కువ ఉపయోగించుకొని లాభపడ్డది జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, వీళ్ళు ఎక్కువ లాభపడ్డారు. కానీ కాంశీరామ్ గారు వచ్చిన తర్వాతనే ఈ దేశంలో మళ్ళా బడుగు బలహీన వర్గాల పక్షాన కులాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దాని ఆధారంగా బహుజన సమాజాన్ని ఎట్లా నిర్మించాలి, సోదరభావాన్ని ఎట్లా పెంపొందాలి, ఆ కులాన్ని ఉపయోగించుకోవటం ద్వారానే మనం రాజ్యాధికారంలోకి ఎట్లా రావాలనేది మళ్ళీ కాంశీరామ్ గారు ఒకరే దీన్ని ప్రూవ్ చేసిండని ఆయన చెప్పిండు. ఆయన పదే పదే చెప్పేది అంటే కులాన్ని ఎట్లా ఉపయోగించుకోవటము నేర్చుకోవాలి. ముందు ఇక్కడ జస్టిస్ పార్టీ అది చేసింది, చేపించింది అక్కడ బ్రిటిష్ వాళ్ళతోటి. కులాన్ని వీళ్ళంతా కావటం కదా, కులం ఆధారంగా ఐక్యం కావటమే కదా. బ్రాహ్మణ కులం ఆధిపత్యంలో ఉంది, దాన్ని దెబ్బ కొట్టాలి అంటే కింది కులాలు కులం ఆధారంగా, అంటే అధికారం లేని కులాలన్నీ ఏకమైపోయినాయి. అంటే కులాన్ని బేస్ చేసుకునే ఏకమై అధికారాన్ని చేపట్టి మళ్ళా వచ్చిన మొత్తం అధికారాన్ని, వనరులను, బడ్జెట్ను, ఉద్యోగాలని ఈ కులాలకు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. దానివల్ల ఏంటిది అని అంటే వాళ్ళకు ఉపశయనం కలిగి గౌరవం పెరిగి ఎంపవర్మెంట్ వచ్చి జరిగింది. కాబట్టి కులాన్ని నిర్మూలించడం, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా కుల నిర్మూలన అనే పుస్తకం రాసిండు కానీ 1936లో రాసిండు. కానీ అసలు కమ్యూనల్ అవార్డు సాధించినప్పుడు అంటరాని కులాలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషనే కదా, అంటే ఈ కులాలకు ఇవ్వాలని చెప్తేనే కదా ఆ కులాల జాబితా తయారైంది కదా. 1935 చట్టంలో కులాల జాబితా తయారై 800 కులాలు అంటరాని కులాల జాబితా తయారైంది కులం ఆధారంగానే. మరి కులమే లేదు అని నిర్మూలిస్తే ఇంకా దానికి అసలు ఈ ఫలితాలు ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ ఎట్లా జరుగుతుంది? జరగటానికి ఆస్కారం లేదు. దీన్ని తప్పుడుగా అర్థం చేసుకున్నారు. ఒకసారి దేశంలో మంచుకో చెడుకో ఒక పేరు మీద కొన్ని సమూహాలు, 100 సమూహాలు ఏర్పడ్డాయి.
అది కులం పేరుతోటి ఏర్పడ్డాయి, ఇంకో దేశంలో వర్గం పేరుతోటి ఏర్పడ్డాయి, ఇంకో దేశంలో రంగు భేదంతో ఏర్పడ్డాయి. మన దగ్గర ఒక కులం అనే పేరుతోటి ఏర్పడ్డాయి. ఆ కులం అనే పేరుతోటి ఒక్కొక్క కులము 30 లక్షలు 40 లక్షలు విశాలంగా సమూహాలుగా స్థిరపడ్డాయి. అటువంటి వాటిని ఇది కులం ఉంది బాగలేదని విస్మరిస్తే ఇంకా జరిగే ఈ సమాజంలో ఆ కులాల ఐడెంటిటీని మనం గుర్తించకపోతే, వాటిని రిపేర్ చేయకపోతే, ఆ కులాల్లో జరిగిన లోపాన్ని నష్టాన్ని, వాళ్ళకి బడ్జెట్ అంతా అయిపోయింది. కొన్ని వేల సంవత్సరాల నుంచి బడ్జెట్, వాళ్ళకు రావాల్సిన ఉద్యోగాలన్నీ ఆగిపోయినాయి, భూములన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు మనం వాటిని వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది ఆ రకంగా దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకనే జస్టిస్ పార్టీ మొదటిసారిగా ఈ కుల ఆధిపత్యాన్ని ఛేదించడానికి ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకుంది. కుల ఆధిపత్యం నిర్మూలించడం అంటే ఈక్వాలిటీ, చదును చేయటం. బుల్డోజర్ తీసుకొని కంపములనన్నీ సాఫ్ చేసినట్టుగానే ఈ కుల ఆధిపత్యాన్ని నిర్మూలించే కార్యక్రమం ద్వారా ఈక్వాలిటీ వస్తుంది. తర్వాత అప్పుడు ఈ అన్ని కులాలు గౌరవిస్తే ఇంటరాక్షన్ ఒక కులం మధ్యలో ఒక కులానికి పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి జస్టిస్ పార్టీ నాకు తెలిసి పంచమి ల్యాండ్స్ అని ఉండేది. అసలు భూముల డిస్ట్రిబ్యూషన్ విపరీతంగా చేసింది. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అంటరాని కులాలకు ఎంత ఎత్తున. ఇది జస్టిస్ పార్టీ అంటే అందరూ కాంగ్రెస్ పార్టీ చేసింది అంటారు. లేదు, ఫస్ట్ భారతదేశంలో ప్రవేశపెట్టిందే ఈ జస్టిస్ పార్టీ. పంచమి ల్యాండ్స్ అంటారు, ఆ పేరే అక్కడ పుట్టింది. పంచమి ల్యాండ్స్ అని అంటే అంటరాని కులాలకు ముందుగా భూములన్నీ పంచి వాళ్ళు వ్యవసాయం చేయడానికి ఇండ్ల పట్టాలు ఇచ్చేసింది. అసలు ఇండ్ల పట్టాలు లేని వాళ్ళకి ఫ్రీగా, అసలు డబ్బు కట్టుకోవడం కాదు, అసలు అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏది జస్టిస్ పార్టీ ద్వారా. ఫీజులు మాఫు, ఎగ్జామ్ ఫీజు మాఫు, అసలు కట్టేదే లేదు, ఎగ్జామ్ ఫీజే లేదు. అసలు వీళ్ళకి అంటరాని కులాలకు, కొన్ని బీసీ కులాలకు ఎగ్జామ్ ఫీజే తీసేసింది. అదేవిధంగా ఈ మొత్తం ఏంటంటే ఈ ఇంకా అనేక రకాలైనటువంటి టెంపుల్ ఎంట్రీ మూమెంట్ను స్టార్ట్ చేసింది. ఫస్ట్ 1925లోనే టెంపుల్ ఎంట్రీ మూమెంట్ను ఒక బిల్లు, అందరూ అన్ని పబ్లిక్ ప్లేసులలో ఎవరైనా ప్రవేశించవచ్చును. అంటే రోడ్లు అప్పుడు పబ్లిక్ అంబేద్కర్ కంటే ముందే ఇది 20 నుంచి 25 మధ్యలోనే ఇవన్నీ జరిగినాయి. అద్భుతమైనటువంటి చట్టాలు. ఇక ఒత్తిగా మాట్లాడటం కాదు, పబ్లిక్ ప్లేసులలో, లాడ్జింగ్లలో, హోటళ్లలోకి, బాయి దగ్గరికి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఒకవేళ ఎవరన్నా అడ్డుకుంటే వాళ్ళను శిక్షించాలి, 100 రూపాయల జరిమానా వేయాలి. ఆ రోజులలో 100 రూపాయల జరిమానా, లేదనంటే శిక్ష. ఆ రోజులలో 100 రూపాయలు అంటే అసలు ఆశ్చర్యం అన్నమాట. కానిస్టేబుల్లలో ఒకసారి ఫస్ట్ నియమించినప్పుడు 382 మంది ఈ అంటరాని కులాల నుంచి, ఏది ఈ ఆది ద్రావిడియన్ నుంచి 382 మంది కానిస్టేబుల్, 20 మంది హెడ్ కానిస్టేబుల్, ఒకడు ఎస్ఐ. ఆ రోజులలో 1922లో ఇది ఒక సంచలనం. ఆ కమ్యూనిటీ నుంచి ఫస్ట్ టైం రిక్రూట్మెంట్ కావడం అనేది. 28కి వచ్చేటప్పటికి అసిస్టెంట్ సూపరింటెండెంట్ అయ్యిండు. అత్యున్నత స్థాయి ఆఫీసర్లలో ఒకడు ఎంటర్ అయిపోయింది జస్టిస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రమోషన్ ప్రభావం వల్ల. అంటే అసలు అంతకుముందు ఏమి లేవు వీళ్ళకు. గాఢాంధకారం. శివరాజ్ అనే వ్యక్తి జస్టిస్ పార్టీ ద్వారా గెలవగలిగిండు. ఇంపీరియల్ కౌన్సిల్కి అయితే అసలు ఢిల్లీలో ఈ ఎంసీ రాజా అనే వ్యక్తిని ఎవరు నియమించిండ్రు? జస్టిస్ పార్టీ ఢిల్లీలో ఇంపీరియల్ కౌన్సిల్కి పంపించింది ఒక అంటరాని కులస్తుని. ఆ రోజులలో జస్టిస్ పార్టీ నుంచి ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ వైస్రాయ్ కౌన్సిల్కు 42లో అయ్యింది కదా. ఈయన ముందే బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందే ఇంపీరియల్ కౌన్సిల్కి తన మెంబరు. 10 మంది ఏది అసెంబ్లీ, ఏది మన ప్రొవిన్షియల్ అసెంబ్లీ అని అంటే మద్రాస్ అసెంబ్లీలో 10 మందిని అంటరాని కులాల వాళ్ళను నామినేటెడ్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. వీళ్ళు ఈ జస్టిస్ పార్టీ ప్రభుత్వము. జస్టిస్ పార్టీ భారతదేశం అంతటా బాంబే ప్రెసిడెన్సీలో ఒక్కలే, మళ్ళా తర్వాత టర్మ్ లో 2 అయ్యారు బాంబే ప్రెసిడెన్సీలో. కానీ ఇక్కడ 10 మంది. భారతదేశం మొత్తంలోనే ఎక్కువ నామినేటెడ్ చేయబడినటువంటి అంటరాని వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీ. ఇవన్నీ ఎవరు చెప్పలేదు చరిత్రలో. ఎంతసేపు ఏంటిది అని అంటే బాంబే ప్రెసిడెన్సీ, ఇక్కడ అక్కడ బెంగాల్లో జరిగినాయి, ఇక్కడ జరిగిన రిఫార్మ్స్ అన్ని ఎవరికి ప్రచారం కాలేదు. అసలు 8% రిజర్వేషన్లను విద్య ప్రపోర్షనేట్ గా 10%, 16%, అసలు 10% ఎస్సీస్ కు రిజర్వేషన్ ప్రపోర్షనేట్ గా వాళ్ళ జనాభా ప్రకారం. అసలు సంచలనం ఇది భారతదేశ రైల్వే సిస్టమ్ లో కూడా. మళ్ళీ వీళ్ళు కొట్లాడి ఏం చేసిండ్రు? మా సెంట్రల్ గవర్నమెంట్ అంటే కాదు, 8% రైల్వే ఉద్యోగాలలో కూడా అంటరాని కులాలకు ఇవ్వాలనే చట్టం చేసి అమలు చేసింది భారతదేశంలోనే ఫస్ట్ టైం జస్టిస్ పార్టీ. అది 1926-28 మధ్యలో రైల్వే శాఖలో
ఫస్ట్ టైం భారతదేశంలో మద్రాస్ ప్రెసిడెన్సీ రైల్వే శాఖలో రిజర్వేషన్. జనరల్గానైతే మనకు 35%, 1935 చట్టం తర్వాత ఎస్సీలకు 8% అంతటా సెంట్రల్ సర్వీసులలో అంతటా రిజర్వేషన్ ఇచ్చింది చూసినాం. కానీ అవన్నీ 1935 తర్వాత దేశంలో వచ్చినాయి అన్ని 1920 నుంచి 30 మధ్యలోనే తమిళనాడులో జరిగిపోయినాయి మొత్తం. అంటే ఇప్పుడు సామాజిక న్యాయానికి పునాది బీజమే ఆది బహుజన సిద్ధాంతమే అసలు జస్టిస్ పార్టీ ద్వారా జరిగింది. అది ఇప్పుడు చాలా మంది ఏంటంటే కాశీరామ్ గారు స్టార్ట్ చేశారని. లేదు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈక్వాలిటీ, పెటర్నిటీ, జస్టిస్ అనే ఈ 3 బేసు. జస్టిస్ పార్టీకి బేసు తరాజ గుర్తు అనేది ఈక్వాలిటీ. అసలు దానికి దక్షిణ భారతదేశమే భారతదేశాన్ని అన్నిటికీ పునాది సామాజిక విప్లవాలకు. కాకపోతే ముస్లింస్ ఏంటంటే సపరేట్ ఎలక్టరేట్ ద్వారా ప్రతిసారి అసెంబ్లీలో 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు, ఎందుకంటే వాళ్ళకు సపరేట్ ఎలక్టరేట్ ఉంది కదా. తమిళనాడు అసెంబ్లీలో కూడా 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ముస్లిం సమాజం నుంచి ఎన్నికయ్యారు. ఆ విధంగా ఎన్నికైతుండని మిగతా కులాలకు ఈక్వల్ గా రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వచ్చింది జస్టిస్ పార్టీ. మొత్తము అసలు హాస్టల్ కొంతమంది పాలగాళ్ళు రాజా అయితే ఫ్రీగా భూములు 40 ఎకరాల భూములు ఇచ్చి ఈ పర్యా కమ్యూనిటీ హాస్టళ్లకు ఫ్రీగా ఇచ్చేసి వాళ్ళను ఆదుకొని హాస్టల్లో పెంచినట్టు. రెసిడెన్షియల్ స్కూల్ నేను మర్చిపోయాను, రెసిడెన్షియల్ స్కూల్ కూడా 1924లో తమిళనాడు ప్రాంతంలో వాళ్ళకి అక్కడే వసతి, అక్కడే భోజనం, అక్కడే చదువు. అంటే ఇప్పుడు మనం చెప్పే ఈ పథకాలు, ఇప్పుడు చెప్పే అన్ని పథకాలు అన్ని తమిళనాడు గవర్నమెంట్లోనే. ఇంకా పథకాలన్నీ అక్కడే స్టార్ట్ అయింది. రివల్యూషన్, ఫస్ట్ రివల్యూషన్ అక్కడే స్టార్ట్ అయింది. మొత్తం ద్రవిడ మోడలే గొప్ప. ఇప్పుడు చాలా గొప్ప మోడల్. నీకు కావాల్సింటే దానికి సంబంధించిన డేటా వివరాలన్నీ కూడా నేను సబ్మిట్ చేస్తాను. నా దగ్గర ఉన్నాయి మొత్తం ఆ వివరాలన్నీ ఉన్నాయి. మొత్తం అన్ని చట్ట రూపంలో ఉన్నాయి. మొత్తం అవి ఎవరో చెప్పింది కాదు, ఇప్పటికి కూడా లిఖించబడ్డాయి. జస్టిస్ అసలు జస్టిస్ కాకపోతే జస్టిస్ పార్టీలో ఉన్న లోపం ఏందని అంటే అన్ని శూద్ర కులాలే. దాంట్లో ఎవరు ముదలియార్లు, చెట్టియార్లు, అదేవిధంగా రెడ్డియార్లు, కమ్మాసు, బలిజ, ఈ అన్ని శూద్ర కులాలు కాబట్టి ఇవన్నీ ఈక్వల్ కులాలు కాబట్టి కొంతకాలం అయిపోయిన తర్వాత వీళ్ళ మధ్య సైక్యత జరగలేదు. ఇప్పుడు మన బహుజనుల మధ్య ఎట్లా ఒకరికొకరికి పడక ఒకరికొకరు కోట్లు వేసుకోకుండా మళ్ళీ అందరం కలిసి అగ్ర కులాలకు కోట్లు వేసినట్టుగానే అప్పుడు కూడా లుకలుకలు స్టార్ట్ అయినాయి. ఎప్పటికీ 1935 తర్వాత లుకలుకలు స్టార్ట్ అయినాయి. అంటే కొంత డెవలప్మెంట్ అయింది, ప్రాసెస్ మొదలైనవి, జీవోలన్నీ కూడా తీయటం జరిగింది, ఓటు హక్కులలో కూడా సవరణలు జరిగినాయి, ఓటు సిస్టంలో కూడా పెరిగింది. బ్రాహ్మణుల ఆధిపత్యం 10 సంవత్సరాలలోనే అన్ని శాఖలలో వాళ్ళ ప్రాతినిధ్యం అంతా తగ్గిపోయి నాన్ బ్రాహ్మణులది పెరిగింది, అంటరాని కులాలది పెరిగింది, ముస్లింలది పెరిగింది. అసలు వాళ్ళు ఊహించలేదు. బ్రాహ్మణులు కోర్టుకు పోతే కూడా కోర్టులు కొన్నిసార్లు ఆపేసినాయి, తర్వాత మళ్ళీ కొత్త జీవోలు తీసి మళ్ళీ వాటిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక బ్రాహ్మణులు ఏం చేయక ఆఖరికి బ్రాహ్మణులకే విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు 16%. అంటే ఏంది, వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా ప్రపోర్షనేట్ గా వాళ్ళకు కూడా ఉద్యోగాలలో ఇచ్చిండ్రు. ఇప్పుడు నేను అనుకుంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చినాక ఇక భారతదేశంలో ఈ సామాజిక వెనుకబడతనం, విద్యా వెనుకబడతనం ఆధారంగా రిజర్వేషన్స్ కాకుండా జనాభా ప్రకారం ప్రపోర్షనేట్ గా ఈవెన్ రెడ్డిస్కైనా, కమ్మాస్కైనా, బ్రాహ్మణులకైనా, బీసీలకైనా, ఎస్సీలకైనా జనాభా పెరుగుదల ప్రతి 10 సంవత్సరాలకు సెన్సస్ తీయాలి. సెన్సస్ ప్రకారం చేయాలి. ఇక అంతే. ఇలా ఇక ఒకప్పుడు ఇక ఈడబ్ల్యూఎస్ వచ్చినాక ఇంకేముంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఇటు వరకు సామాజిక వెనుకబడతనము, అంటరానితనం ఉంటేనేమో అది వేరుండే. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఇస్తే వాళ్ళకి అవసరానికి మించి బెనిఫిట్స్ వస్తున్నాయి. అట్లాంటప్పుడు మనం ఏం నినాదాన్ని తీసుకురావాలి? జనాభా ప్రాతిపదికన ఇచ్చేసేయండి, మాకేం బాధలేదు. బీసీలకు 50% వస్తాయి, ఎస్సీలకు జనాభా పెరుగుతా ఉంటే 25% పెరిగితే 25% వస్తాయి. ఎవరిని మనం అడుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కొత్త పాలసీ, తమిళనాడులో అప్పుడు అమలు చేసిన పాలసీని ప్రపోర్షనేట్ గా ఇక్కడ అప్పుడు అమలు చేసినట్టుగా ఇప్పుడు అమలు చేయాలి ఇక్కడ. ఇది భారతదేశానికి ఆదర్శమే. అసలు ఇది మోడల్, ద్రవిడ మోడల్. ఇది అన్ని ద్రవిడ అనే పత్రికతోటి అన్ని ద్రవిడ విధానము అన్ని అప్పుడు ఆ రోజులలో అందరినీ కలపటానికి చూశారు అన్ని ప్రాంతాలను. ఆ విధంగా పెద్ద మూమెంటు, సంచలనము. అందుకే ఇప్పటికి కూడా తమిళనాడులో అన్ని పార్టీల మధ్య అంత ఐక్యత ఉంది అని అంటే, ఏ బిల్లునైనా ఢిల్లీకి పోయి సాధించుకోగలుగుతున్నారు అని అంటే దానికి కారణం ఏంటిది అని అంటే అంత పట్టుత్వం ఆ ప్రజలలో ఉంది. ఇప్పటికి కూడా ఆ ఐక్యత ఉంది, ఎదిరించే శక్తి కూడా వాళ్ళకు ఉంది. జస్టిస్ పార్టీ అనేది భారతదేశంలో మొదటి బహుజన ప్రభుత్వం, దేశానికే ఒక మోడల్. అసలు అద్భుతమైనటువంటి పరిపాలన దాంట్లో అందించబడ్డది. కానీ ఆ ఫలితాలు, ఆ విధానాలు భారతదేశానికి తెలియలేదు, చాలా కాలం తెలియలేదు.
బయట జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలే ప్రచారమైనవి ఎక్కువ శాతం. కాబట్టి 1937లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ స్వాతంత్రోద్యమం దగ్గరికి వస్తూ ఉంటే పెద్ద మొత్తంలో గెలిచింది. తమిళనాడు ప్రాంతంలో ఎక్కువ స్థానాలు 150 స్థానాలు గెలిచింది 250 స్థానాలలో. అప్పుడు మళ్ళీ మధ్యలోనే రాజగోపాల్చారి ముఖ్యమంత్రి కావటం, తర్వాత మళ్ళీ దాంట్లో మళ్ళీ స్వాతంత్రోద్యమం గురించి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ రావటం, మళ్ళీ డిస్టర్బెన్స్ 1 ఇయర్ మళ్ళీ జస్టిస్ పార్టీ అక్కడ పరిపాలించింది. 1938లో పెరియార్ రామస్వామి జస్టిస్ పార్టీకి అధ్యక్షుడయ్యాడు. మొదటనేమో 1925లో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిండు ఆయన. కాంగ్రెస్ పార్టీలో 1925 వరకు ఉన్నాడు. అంటే జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చేంత వరకు పెరియార్ రామస్వామికి ఏం సంబంధం లేదు. 25 నుంచి వచ్చినాక కూడా ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ చేసిండు. అంటే టెంపుల్ ఎంట్రీ మూవ్మెంటు, అదేవిధంగా ఈ బ్రాహ్మణుల ఆధిపత్యం గురించి, మహిళల గురించి, అదేవిధంగా సాంస్కృతిక పరమైనటువంటి రోడ్ల మీద నడవనీయకపోవటము, బావు దగ్గరికి రానియకపోవటం, ఎక్కువ కల్చరల్ రివల్యూషన్. ఒక రకంగా చెప్పాలి అని అంటే పెరియార్ చేసిన మూవ్మెంట్ అంతా కల్చరల్ రివల్యూషన్. జస్టిస్ పార్టీ అంతరించిపోయిన తర్వాత మళ్ళీ పొలిటికల్ మూవ్మెంట్, కల్చరల్ రివల్యూషన్ రెండింటిని జోడించాడు. ఏది 1937లో. అందుకనే ఆయన 1948లో జస్టిస్ పార్టీని రద్దు చేసింది. 1944లో రద్దు అయింది జస్టిస్ పార్టీ అధికారపూర్వకంగా. దాన్ని రద్దు చేసి పెరియార్ రామస్వామి డీకే మూవ్మెంట్ను స్టార్ట్ చేసిండు. ద్రవిడ కజగము అనే సంస్థను 1944లో స్టార్ట్ చేయడం జరిగింది. డిఎంకేనేమో 1949లో ఏర్పడ్డది. ఆంధ్రకేజీలో వచ్చేసింది. పెరియార్ రామస్వామి అనుచరుడు ఎవరు? సిఎన్ అన్నాదురై. అయితే కొన్ని విభేదాలు రావటం జరిగింది. ఏంటిది? ఈయన ఏజ్ అయినాక పెళ్లి చేసుకోవటం, అదేవిధంగా నల్ల షెట్టుల ఉద్యమం ఒకటి, ఇంకా కొన్ని చిన్న చిన్న సంఘటనలతోటి కొన్ని విభేదాలు ఏర్పడితే ఆయన వచ్చి బయట డిఎంకే అనే పార్టీని స్థాపించడం జరిగింది. డిఎంకే స్థాపించిన తర్వాత జర కమ్యూనిస్టులతోటి సన్నిహితంగా ఉండటం, వాళ్ళతో కలిసి ఐక్య ఉద్యమాలు చేయటం, ఆ తర్వాత ఇంకా అగ్రెసివ్గా తయారైపోయి వాళ్ళు డిఎంకే పార్టీ మళ్ళీ 1962కు వచ్చేటప్పటికి ఎమ్మెల్యే సీటు గెలిచింది డిఎంకే పార్టీ. ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందడం ప్రారంభించింది. 67కు వచ్చేటప్పటికి పూర్తి మెజార్టీని సాధించింది డిఎంకే పార్టీ. 67లోనే 1967లో. అంటే మళ్ళీ రెండో పార్టీ కూడా ఇదే అధికారంలోకి వచ్చింది. భారతదేశంలో రెండవ బహుజన ప్రభుత్వం కూడా డిఎంకే. మొదటి ప్రభుత్వం జస్టిస్ పార్టీ, రెండవ ప్రభుత్వం బహుజన ఇది డిఎంకే, మూడవ ప్రభుత్వం కాంశీరామ్ గారు స్థాపించింది. అది మొత్తం ఇది ఏంటంటే 93లో ములాయం సింగ్ ఈయన కలిపి పెట్టినది బహుజన దృక్పథంతో వచ్చింది 93. మళ్ళీ 95 నుంచి కాంశీరామ్ గారు స్వయంగా మాయావతిని ముఖ్యమంత్రి చేస్తే ఈ బహుజన ఫిలాసఫీ ఆ విధంగా బహుజన రాజ్యం వచ్చింది. ఇంకా తమిళనాడు ఉంది యూనియనిస్ట్ పార్టీ అని, అది బహుజన సిద్ధాంతం ఉన్నదే. అది ఇప్పుడు వచ్చింది 1937లోనే, అది 36లోనే అధికారంలోకి వచ్చింది. అవి మళ్ళీ నెక్స్ట్ టైం వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఈ ద్రవిడ ఫిలాసఫీని అన్నాదురై 1963 నుంచి పక్కన పెట్టిండు ఆయన. అప్పటిదాకా ద్రవిడ ఫిలాసఫీ గురించి మాట్లాడిన వ్యక్తి ఆ ఒడ్డు వాడటం, దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ 69లోనే చనిపోయింది కరుణానిధి. 1969లో 2 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసిన మొదటి మంత్రివర్గంలో ఒక్క బ్రాహ్మణుడు లేకుండా మంత్రి శాఖని ఏర్పాటు చేసిండు. మంత్రివర్గాన్ని అన్నాదురై. అసలు ఆ రోజులలో అదొక పెద్ద సంచలనం. బ్రాహ్మణులు ఒక్కరు కూడా ఆ రాష్ట్రం నుంచి మంత్రి లేకుండా మంత్రివర్గాన్ని పెద్ద సంచలనం. అసలు 1962లో అయితే అసలు ఇంకో సంచలనం ఏంటంటే బ్రాహ్మణులు ఓటేయడానికి పోతే భయపడేటోళ్ళు. ఎందుకు? పెరియార్ రామస్వామి మూవ్మెంట్ వల్ల ఎక్కడ దాడులు జరుగుతాయేమోనని భయపడితే ఒక్కొక్క ఓటర్కు ఒక్కొక్క పోలీసును ఎస్కార్ట్ గా పెట్టి పోలింగ్ బూత్ దాకా తీసుకుపోయినాక ఓటరు లోపలికి పోయి ఓటేసినాక మళ్ళీ ఆ పోలీసు ఆ వెంట పెట్టుకొని పోయి ఇంటికాడ తోలు వచ్చిన దాకా వచ్చేది ఎస్కార్ట్ సిస్టమ్ రివర్స్ అన్నమాట. అంటే ఇప్పటికి కూడా ప్రాతినిధ్యం పెద్దగా లేదు బ్రాహ్మణులు అక్కడ. లేదు, ఇక పెరగలేదు, ఇక తగ్గలేదు. ఇక ఏదో ఒకరు ఇద్దరు ఐదుగురు అట్లా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కొన్ని సీట్లు బ్రాహ్మణులు గెలుస్తారు. వాళ్ళు బ్రాహ్మణ బెల్ట్ అంతా కూడా తంజావూరు బెల్ట్ అంతా తంజావూరు ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా ఉంటారు. కుంభకోణం, తంజావూరు ఆ బెల్ట్ అంతా ఉంటారు. కాకపోతే కాంగ్రెసే మళ్ళీ బ్రాహ్మణులను పునరుద్ధరించింది.
ఏది బ్రాహ్మణ రిక్రూట్మెంట్ Yes, మళ్ళీ రిక్రూటించింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే సినిమా ఫీల్డ్ లో ఉన్నోళ్ళే ఈ డిఎంకేను స్థాపించింది. అన్నాదురై సినిమా కథలు రాసేటోడు, సినిమా స్క్రిప్ట్ రాసేటోడు, చాలా బలమైనటువంటి వ్యక్తి తమిళనాడు ప్రాంతంలో. కరుణానిధి కూడా సినిమా కథలు స్క్రిప్ట్ అంతా దాంట్లో నుంచి వచ్చిందే. ఎంజి రామచంద్రన్ కూడా ఆయన హీరోనే స్వయంగా. ఒక రకంగా చెప్పాలి అని అంటే సాంస్కృతిక రంగాన్ని శాసిస్తూ మొత్తం ఆర్థిక పరిస్థితిని మెరుగు చేసుకొని మొత్తం ఏంటంటే రాజకీయాలను సుసంపన్నం చేసినటువంటి వ్యక్తులు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి పెరియార్ రామస్వామికి వీళ్ళ గురువు. వీళ్ళు ముగ్గురు సాయంత్రం కాగానే పెరియార్ రామస్వామి ఇంటికి చేరుకోవాలి. ఎవరు? కరుణానిధి, అన్నాదురై, ఎంజి రామచంద్ర. వీళ్ళు ముగ్గురు. కామరాజు నాడారు కూడా కాంగ్రెస్ లో ఉన్న ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు మధ్యలో ఒకసారి 62లో ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీనే. ఆ ముఖ్యమంత్రి అయినప్పుడు రోజు పెరియార్ రామస్వామి దగ్గరికి 2-3 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఏమేమి జీవోలు తీయాలని రాపించుకొని పోయి ఆ జీవోలు జారీ చేసేటోడు. అంటే ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ మొత్తం విధానాలన్నీ కూడా మళ్ళీ బహుజన సిద్ధాంతమే. కాంగ్రెస్ పార్టీ భిన్నం. భారతదేశంలోనే కామరాజు నాడారు కాంగ్రెస్ పార్టీని ఒక బహుజన ప్రభుత్వంగా తీర్చిదిద్దిండు. ఏది? తమిళనాడు ప్రాంతంలో. ఎందుకంటే తమిళనాడులో అన్ని ద్రవిడ రాజకీయాలు బహుజన రాజకీయాలే కాబట్టి తప్పది అనివార్యం. ఆయన నాడారకం కళ్ళు గీసే కులానికి సంబంధించిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో ఉండి సత్యమూర్తి ఈయన గురువు గారు ఆయన నేతృత్వంలో ఉన్నా కానీ ఫిలాసఫీ అంతా మళ్ళీ పెరియార్ రామస్వామిది. జస్టిస్ పార్టీ పెరియార్ రామస్వామి ఫిలాసఫీ మొత్తం. ఈయన కూడా 10 సంవత్సరాలు పరిపాలించండి. ఏది 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఏది ఈయనే కదా మన కామరాజ్ నాడారే ఇందిరాగాంధీని సిండికేట్ అనే ఉద్యమాలు వచ్చినప్పుడు ఇందిరాగాంధీకి అండగా నిలబడి కామరాజ్ నాడార్ ప్లాన్ అని అంటారు. అది ఫేమస్. ఇది కామరాజ్ ప్లాన్ అని అంటే మొత్తం ఇందిరాగాంధీకి ఒక ప్లాన్ వేసి ఇచ్చి కాంగ్రెస్ లో ఉన్న నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ ఈ బ్యాచ్ ని మొత్తం ఓడగొట్టి ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా చేసి ప్రైమ్ మినిస్టర్ చేసిందే కామరాజ్ నాడార్. అంత అద్భుతమైన వ్యక్తి. మళ్ళీ ఆయన ఒక చదువు 2వ తరగతి కూడా చదవలేదు. 2వ తరగతి కూడా చదవలేదు. ఆయన చదివే రాదు. మొత్తం ఏంటంటే తమిళనాడులో అసలు ప్యూర్ అసలు అసలు పూచిక పుల్ల ఆస్తి లేకుండా దాదాపు కాంశీరామ్ గారు ఎట్లా చనిపోయిండో ఏమీ ఆస్తి లేకుండా నిరాడంబరంగా చనిపోయిన వ్యక్తి కామరాజ్ నాడార్. అంత పెద్ద స్థాయిలో ఈ ద్రవిడే ఉద్యమంలో అంత సంచలనాలు. ఎంజీఆర్ కూడా అద్భుతమైన. ఎంజీఆర్ ముఖ్యమంత్రి కానీ మిగతా మంత్రులంతా కూడా అంటరాని కులాల వాళ్ళు ఎక్కువ. అదే విధంగా బీసీలు ఎక్కువ. జయలలిత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆమె ఒకతే బ్రాహ్మణ్ కానీ మిగతా వాళ్ళంతా అంటరాని కులాలే. 9వ షెడ్యూల్లో రిజర్వేషన్లు తీసేయడానికి వీల్లేదని పివి నరసింహారావుతో దగ్గరికి పోయి ఒప్పించి అందులో పెట్టింది. కాబట్టి ఇలా 69% అక్కడ కొనసాగుతున్నాయి. ఆమె జయలలిత బ్రాహ్మణి అయి ఉండొచ్చు కాక పార్టీల వారసత్వం ఎవరిది? ద్రవిడియది, బహుజనులది. జస్టిస్ పార్టీ నుంచి మొదలైంది. కాబట్టి ఇక అనివార్యంగా దాన్ని అమలు చేయాల్సిందే. అసలు ఇప్పుడు జస్టిస్ పార్టీ బహుజనవాదంకి పునాది జస్టిస్ పార్టీ. అంతేగాని బిఎస్పీ కానీ కాదు. కాంశీరామ్ గారు ఎక్కువ మళ్ళీ తీసుకున్నది జస్టిస్ పార్టీ నుంచి తీసుకున్నాడు. అదే విధంగా నామశూద్ర ఉద్యమం నుంచి తీసుకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి పొలిటికల్ పవర్ మాస్టర్ కీ అనేది అందులో తీసుకున్నాడు. ఈయన అన్ని స్టడీ చేసిండు. అన్ని భారతదేశంలో ఉన్న అన్ని ఉద్యమాలు, నారాయణ గురు, సాహు మహారాజ్, పెరియార్ రామస్వామి, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, ఇవన్నీ కాంశీరామ్ గారు అసలు ఒక పెద్ద ఎత్తున కోఆర్డినేషన్ చేసి ఈ భారతదేశానికే ఒక బలమైన సిద్ధాంతాన్ని ఇచ్చిన వ్యక్తి. అంతకుముందు అక్కడక్కడ తుకుడాలుగా ఉన్నదాన్ని మొత్తం కూర్చి మేము 85%, 17% వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈక్వల్ చేయాలి. మన కింది బాధిత కులాలంతా కూడా ఏకం కావాలి, సోదర భావాన్ని పెంచుకోవాలి, బహుజన సమాజాన్ని నిర్మించాలి. ఎవరి జనాభాలో అలా అంత వాటా. గవర్నమెంట్ భూమి ఏదైతే ఉందో అది మా భూమే అని నినాదం ఇచ్చిండు ఆయన. సర్కార్గా భూమి ఎవరిదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అది మనదే, అది మనమే పంపిణీ చేయాలి. 6 నెలల్లో పంపిణీ చేసిండు. కాబట్టి ఇవన్నీ బహుజన ఉద్యమానికి తర్వాత కాలానికి ఈ జస్టిస్ పార్టీ మూమెంట్ చాలా ఉపయోగపడ్డది. ఇంకా ఇతర సమయాల్లో మళ్ళీ దాన్ని గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. జై భీమ్. మీరు చాలా అద్భుతంగా ఇవాళ జస్టిస్ పార్టీ నేపథ్యము, దాని సిద్ధాంతము, అది మొదట పునాది సామాజిక బహుజనవాదానికి పునాది వేసి సామాజిక విప్లవాలకు పునాది వేసిన జస్టిస్ పార్టీ సిద్ధాంతాన్ని ఇవాళ తిరిగి రివైవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మన బహుజన సిద్ధాంతకర్త నాలుగోని దాని అభిప్రాయం తెలియజేశాను.
థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే. మళ్ళీ ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం.